సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ వెంకటేష్ గారి ఆదర్శ కుటుంబం సంబంధించి ఆ పాత్రను పరిచయం చేస్తూ ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు ఆ గ్లింప్స్ పైన భిన్నాభిప్రాయాలు ఆడియన్స్ నుంచి వస్తున్నాయి. ఇది అనిల్ రావిపూడి గారి కామెడీ తరహా గ్లింప్స్ లా అనిపించిందని కొంతమంది, లేదు త్రివిక్రమ్ గారి ఈసారి సినిమాతో కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది గుంటూరు కారం రిజల్ట్స్ తర్వాత అని ఇంకొంతమంది అని అన్నారు. మీకు ఎలా అనిపించింది సార్ ఆ గ్లింప్స్? అంటే అనిల్ రావిపూడి తరహాలో కనిపించిన మాట వాస్తవమే. కారణం వెంకటేష్ ఉండటం. వెంకటేష్ ప్రెజెన్స్. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అంటే వెంకటేష్ కనిపించగానే అనిల్ రావిపూడి గుర్తొచ్చే పరిస్థితిలో వాళ్ళిద్దరి కాంబినేషన్ నడిచింది. అలాగే ఆయనకి వాడినటువంటి గెటప్ కూడా అనిల్ రావిపూడి వాడేసిన గెటప్ లాగా అనిపించింది. అది కొంచెం డిఫరెంట్గా వెళ్ళుంటే ఆ అభిప్రాయం వచ్చిండేది కాదేమో. రెండోది, ఆ క్యారెక్టర్లని పరిచయం చేశాడు కానీ ఆ డైలాగులు ప్రాపర్గా సింక్ అవ్వలేదు. రఘుబాబుకి అలాగే వెంకటేష్కి మధ్య కాన్వర్జేషను, మధ్యలో ఆ అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు, నిధి మాట్లాడినటువంటి మాటలు, ఇవి సింక్ అవ్వలేదు. నాన్ సింక్లోనే నడిచినాయి. ఈ నాన్ సింక్లో నడవటం కూడా ఒక వ్యూహమే కావచ్చు. ఆ వ్యూహం ప్రకారం అంటే చిన్న కన్ఫ్యూజన్ నడిచింది అక్కడ. ఆ కన్ఫ్యూజన్ వాంటెడ్గానే త్రివిక్రమ్ ఆర్గనైజ్ చేసినట్టుగా నేను అనుకుంటున్నా. ఇది జస్ట్ పరిచయం. అంటే ఆయన ఆ డైలాగ్ ఉంది, అంటే అన్ని పనులు ఈయనే చేసుకుంటాడు అని. అన్ని పనులు నేను చేసుకుంటే తప్ప తృప్తిగా ఉండదు అన్న ధోరణిలో ఆయన మాట్లాడతాడు. ఈ మాట్లాడిన తర్వాత ఆదర్శ కుటుంబం అని ఆయన ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడు. కొంచెం వెటకారం ధ్వనించే టోన్లో, ఎక్స్ప్రెషన్లో నారా రోహిత్ ఇది ఉంటుంది డైలాగ్, కంక్లూడింగ్ వర్డ్. అంటే ఆ క్యారెక్టరు అబ్జర్వర్ లాగా కనిపించాడు, ఈ ఫ్యామిలీ అబ్జర్వర్ లాగా. అలాగే వీళ్ళందరూ ఒక ట్రైన్లో నుంచి ఒక మూకుమ్మడి షాట్ ఒకటి ఉంది. అవును సార్. నారా రోహిత్ది కాప్ క్యారెక్టర్ అని చెప్తున్నారు కాబట్టి ఇందులో యాక్షన్ ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఒక సర్ప్రైజింగ్ స్టైల్లో కథ నడుస్తుంది. ఇది ఆదర్శ కుటుంబం అంటే వాళ్ళు ఆదర్శంగా కనిపిస్తున్నారు కానీ ఈ ఆదర్శం బిహైండ్ ఏదో ఉంటుంది. ఒక తెర వెనక కథ. ఆ తెర వెనక కథలో చాలా దారుణాలు ఉండే ఛాన్స్ ఉంది. వాటిని హైడ్ చేయటం కోసం ఒక డ్రామా లాగా ఈ తెర ఉంటుంది. ఈ తెర ముందు వ్యవహారాలు చెప్పాడు ఈయన, తెర వెనక కథ ఉంటుంది అనే ఒక ఇండికేషన్ ఇచ్చాడు. ఇలా ఒక నర్మగర్భంగా 3-4 లేయర్లలో కథ నడిచే పద్ధతి చెప్పాడు ఆయన. ఇది టోటల్గా ఆ గ్లిమ్స్లో ఆయన ప్రపంచానికి కన్వే చేయదలుచుకున్న అంశం. ఈ రిలేషన్స్ ప్రస్తుతం ప్రపంచం అనుకుంటున్నట్టుగా ఉండకపోవచ్చు. వాళ్ళు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి రిలేషన్స్ కూడా కన్ఫ్యూజన్గానే ఉన్నాయి. ఎవరు ఎవరికి ఏమవుతారో తెలియదు. నారా రోహిత్కి ఆ కుటుంబానికి ఉన్న గొడవ ఏమిటో తెలియదు. నిధి అగర్వాల్కి వెంకటేష్కి ఉన్న రిలేషన్ ఏంటో ఎస్టాబ్లిష్ కాలేదు, అది కన్ఫ్యూజ్ చేశారు. అలాగే రఘుబాబు రోల్ ఏమిటి అనేది కన్ఫ్యూజన్ ఉంది. వారు నాన్న అన్నది ఎవరిని అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆవిడ ప్రతి మిషన్ని ఆ తండ్రికి ఇండికేట్ చేస్తూ చెప్తుంది. ఇలా వాళ్ళిద్దరూ ఒకళ్ళ ముఖాల్లో వాళ్ళు చూసుకుంటారు. ఈయనేమో ఏ పనైనా నేను చేసుకుంటే తప్ప నాకు తృప్తి లేదంటాడు వెంకటేష్. ఆ డైలాగ్ నుంచి రిలేట్ చేసుకుంటే ఫాదర్ క్యారెక్టర్ ఎవరు అనేది కన్ఫ్యూజన్. ఇలా రకరకాల గందరగోళాల మధ్య నడిపాడు దాన్ని. అనిల్ రావిపూడి అయితే ఇన్ని గందరగోళాలు పెట్టడు, ఏదో 1-2 గందరగోళాల మీద నడుపుతాడు. కాబట్టి త్రివిక్రమ్ ఆల్రెడీ ఆయనతో ఇంతకుముందు రైటర్గా పనిచేసి ఉన్నాడు. వెంకటేష్తో పెద్ద హిట్స్ ఇచ్చాడు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావు లాంటి సినిమాలు ఉన్నాయి. సో ఆ కాన్ఫిడెన్స్తో ఈ సినిమా చేస్తున్నాడు ఆయన.
అనిల్ రావిపూడికి కొంచెం మించే ఉంటుంది. బహుశా నేను అనుకోవడం లోకల్ మార్కెట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్నటువంటి చివరి సినిమాగా చూడాలి. ఓకే. ఇది దీని తర్వాత ఆయన పాన్ ఇండియా ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఇది ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ అనే పేరుతో. అవును. అది దానికి సీక్వెల్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే బడ్జెట్లు వర్కౌట్ చేయడానికి వీళ్ళు సీక్వెల్స్కి వెళ్తున్నారు. ఆ ప్రకారం సీక్వెల్కి వెడితే 2కి వెడితే అది కనీసం ఒక 5 ఏళ్ల సినిమా. అవును. ఈ 5 ఏళ్ల లోపు ఆయనతో లోకల్ మార్కెట్లో సక్సెస్ఫుల్ కాంబో అల్లు అర్జున్తో సినిమా అనుకుంటే 5 ఏళ్ల తర్వాత ఈ లోపు ఆయన ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయితే అదొక 5 ఏళ్ళు. అంటే 10 ఏళ్ల తర్వాత అతను ఫ్రీ అవుతాడు. ఈ 10 ఏళ్ళు పాన్ ఇండియా మార్కెట్. ఆ తర్వాత ఎవరు ఏమిటి అనేది ప్రపంచం నిర్ణయించుకుంటుంది. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ లోకల్ మార్కెట్లో చేస్తున్నటువంటి చివరి సినిమా ఆదర్శ కుటుంబం. ఈ టైటిల్ ఆల్రెడీ గతంలో అక్కినే నాగేశ్వరరావు గారు వాడేశారు. ఓకే. ప్రత్యేగాత్మ గారి డైరెక్షన్లో అదొక థియరిటికల్ మూవీ. అంటే రామారావు గారు ఉమ్మడి కుటుంబానికి వ్యతిరేకంగా వచ్చిన సినిమా. అది పెద్దగా ప్రజల్ని ఆకట్టుకున్న సందర్భం కాదు. ఉమ్మడి కుటుంబం హిట్ అయింది, ఆదర్శ కుటుంబం మామూలుగా నడిచింది. అది పరిస్థితి ఆ రోజుల్లో. ఓకే. అంటే ఉమ్మడి కుటుంబం ఏమో అందరూ కలిసి ఉండాలి అనేటువంటి ఆకాంక్షలో నడిచిన సినిమా. ఆదర్శ కుటుంబం ఏమిటంటే ఎవరి జీవితాలు వారు, వేరు కాపురాలు తప్పు కాదు, ఆదివారం పూట కలుసుకోవచ్చు, అన్నదమ్ములందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, ఎవరి జీవితాల్లో ఎవరి పద్ధతుల్లో వాళ్ళు, ఎవరి జీవితాల్లో వాళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు రెస్పెక్టబుల్గా గడుపుకుంటూ ఆదివారం రోజు సరదాగా కలిసి కూర్చుంటే చాలు, అదే ఆదర్శ కుటుంబం అని ఆయన ఒక సూత్రీకరణ చేశాడు ప్రత్యేగాత్మ గారు. అది నాగేశ్వరరావు గారు ఆదర్శ కుటుంబం. మరి ఈ ఆదర్శ కుటుంబంలో ఈయనే సిద్ధాంతం ప్రతిపాదిస్తాడో తెలియదు. అదొక మిస్టరీ. ఓకే. మనకి ఇప్పటిదాకా ఉమ్మడి కుటుంబాన్ని పోలిన సినిమాలు ప్రతి జనరేషన్లోనూ ప్రతి హీరో చేశాడు. అంటే ఆ జనరేషన్లో రామారావు గారు ఉమ్మడి కుటుంబం ఎంత హిట్ అయిందో ఆ తర్వాత జనరేషన్లో కృష్ణ గారి 12 కాపురం కూడా అది హిట్టే. ఆ తర్వాత అదే పద్ధతిలో చేసినటువంటి బొమ్మరిల్లు అనే బాపినీడి గారి శ్రీధర్తో చేసిన సినిమా అది హిట్టే. ఆ తర్వాత చిరంజీవి గారితో చేసిన గ్యాంగ్ లీడర్ కూడా అది హిట్టే. ఒక అల్లరిగా తిరిగే చిన్న కుర్రాడు, అన్నలు, కుటుంబం విచ్ఛిన్నం కావటం, ఈ అల్లరి పిల్లోడే మళ్ళీ అందరినీ కలపటం అనే కాన్సెప్ట్. ఆ కాన్సెప్టే ఉమ్మడి కుటుంబం నుంచి గ్యాంగ్ లీడర్ వరకు అందరికీ హిట్స్ ఇచ్చిన ఫార్ములా. ఈ ఫార్ములాకి భిన్నమైన సినిమా ఆదర్శ కుటుంబం నాగేశ్వరరావు గారి. ఓకే. మరి ఈయన ఆదర్శ కుటుంబాన్ని ఫాలో అవుతాడా లేకపోతే ఉమ్మడి కుటుంబం ఫార్ములానే ఆదర్శ కుటుంబం పేరుతో ఫాలో అవుతాడో తెలియదు. ఇన్ని గందరగోళాలు, ఇన్ని వ్యవహారాల మధ్య ఈ సినిమా రిలీజ్ అవుతోంది. దీని చుట్టూ థియరిటికల్, నాన్ థియరిటికల్ సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది. ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేయగలిగాడు కొంత మేరకు. ఇది టెంపరీ. రేపు దీని తాలూకా ఇంకొంచెం డీటెయిల్డ్ ట్రైలర్లు వ్యవహారం వస్తుంది. వాళ్ళు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. గాంధీ జయంతి అంటే మనకి మద్యపాన నిషేధము, అలాగే మాంసాహారము లేకుండా పూర్తి వెజిటేరియన్ వ్యవహారం. కాబట్టి ఇది కూడా వెజిటేరియన్ సినిమా లాగా ఉంటుందేమో చూడాలి. పెద్దగా అంటే మనకి ఇప్పుడు వైలెన్స్ అనేది సినిమాల్లో పీక్స్లో నడుస్తోంది. పాన్ ఇండియా సినిమా అంటే కనీసం 1000 మందిని చంపాలి, లోకల్ మార్కెట్ అంటే కనీసం ఒక 100 మందినైనా చంపాలి, ఈ పద్ధతిలో గ్రాఫ్ వెళ్తోంది. ఇది టోటల్ నాన్ వెజ్లో వెళ్తాడేమో చూడాలి. కానీ దీని బ్యాక్గ్రౌండ్ ఏదో యాక్షన్ ఓరియంటెడ్గా ఉండేలా కనిపిస్తోంది. అదే AK-47 అని పెట్టడం కూడా లేయర్ ఉంది. అంటే బయటకి కనిపిస్తున్న లేయర్ ఒకటి, లోపల ఇంకా లేయర్స్లో కథ ఉంటుంది. అందుకని అన్ని సర్ప్రైజింగ్, రిలీజ్ డేట్తో సహా సర్ప్రైజింగ్లో పెట్టి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి వదిలేడు ఆయన.
చూద్దాం సినిమా ఫర్దర్ డీటెయిల్స్ అనేది వాళ్ళ ప్రమోషనల్ కంటెంట్ని బట్టి అప్పుడు మాట్లాడుకుందాం.